మీరు రాజ్యాంగ ప్రకారం మాట్లాడుతున్నారు, మరి డైవర్స్ కూడా ఇప్పుడు రాజ్యాంగ ప్రకారం వెళ్ళాలి కదా, మీ సాంప్రదాయం ప్రకారం వెళ్ళినా కూడా పర్మిషన్ టైంలో కోర్టు అప్రోచ్ అవ్వాలి కదా. 2016లో రాసుకున్నాం కదా సార్, 2016 డిసెంబర్ ఎండింగ్లో రాసుకున్నాం, అంటే 2017 నుంచి అనుకోండి. 2019లో ఆయన ఫ్లై అయినాడు. ఆ 2 ఏళ్లలో పిల్లలు ఉన్నారు కాబట్టి ఆయన కంపల్సరీ పిల్లలకు చూసుకోవాలి. నేనైతే ఎలాగో కంప్లీట్గా పక్కకే ఉన్నాను, నేనేం ఆయనతో కలిసి ఏం లేను. మీరు అశోక్ నగర్లో వెళ్ళి ఎంక్వైరీ కూడా చేయొచ్చు. నేను ఆ పీరియడ్లో ఏమైనా కలిసి ఉంటే మాత్రం అతనితో ఆయన చెప్తాను. నేను దాన్ని ఇప్పుడు సార్ అడిగినట్టుగా డైవర్స్, మ్యూచువల్ డైవర్స్ ఏదైతే అన్నారో దాన్ని నేను కోర్టులో ఛాలెంజ్ చేస్తాను. ఖచ్చితంగా కోర్టులోనే అడుగుతాను నేను. ఎస్ సార్, ఒక డిపార్ట్మెంట్కి, మా డిపార్ట్మెంట్ కాదు కదా సార్, ఎనీ డిపార్ట్మెంట్కి చాలా టపాస్ వస్తూ ఉంటాయి. ఆ టపాల్స్ అని ఇప్పుడు నా ఆఫీస్లో కూడా టపాల్స్ వచ్చి ఇన్షియల్ వేసేసి పంపిస్తాం. వన్స్ ఒకసారి ఇన్షియల్ వేసిన తర్వాత గవర్నమెంట్ ఆఫీసర్ ఆ టపాని 80%తో బయటకి ఇవ్వం. వాళ్ళకి కావాలి అంటే వాళ్ళు ఒక లెటర్ ద్వారా తీసుకొని దాన్ని స్కాన్ చేసుకొని మళ్ళీ వాళ్ళ కాపీ మాత్రమే ఇస్తాం. కొంతమంది తప్పు రాసినామమ్మ మళ్ళీ ఏంటమ్మా అంటారు. ఇక్కడ ప్యూర్గా నాకు తెలిసి నేను చెప్తా ఉన్నా, ఎందుకంటే ఈరోజు తెలియాలి కాబట్టి. కమిషనర్ గారి దగ్గరికి ఆయన వెళ్ళారంట. కమిషనర్ గారు అని క్లియర్గా చెప్పారు, ఇది మీ మ్యాట్రిమోనియల్ ఇష్యూ, మీరు కోర్టు కానీ పోలీస్ కానీ ఉంటుంది, మీరు అప్రోచ్ అవ్వండి అని. వెంటనే అతను అడిషనల్ కమిషనర్ దగ్గరికి వెళ్ళారు. ఆయన విషయం విన్నారో లేదో నాకు తెలీదు, మీరు ఏదైనా చెప్పాలనుకుంటే రిటర్న్లో ఇవ్వండి అన్నారంట. సో దట్ అందుకే రిటర్న్లో ఇచ్చారనేసి నాకు వేరే వాళ్ళ ద్వారా తెలిసింది. కానీ ఎవరిచ్చినా సరే డిపార్ట్మెంట్ నుంచి బయటికి పోకూడదు. దాని మీద నేను క్రిమినల్ యాక్షన్ అడుగుతాను. నేను ఖచ్చితంగా సైబర్ క్రైమ్లో నేను అడుగుతాను. ఎందుకంటే ఆ లెటర్ని అలా బయటికి ఇష్యూ చేయడం అనేది ఖచ్చితంగా ఒక గవర్నమెంట్ సెక్టర్కి రూల్స్కి అగెనెస్ట్ అది. ఎందుకంటే మీరు అనొచ్చు ఎన్నో వస్తుంటే ఆర్డర్ కాపీస్. ఆర్డర్ కాపీ ఎప్పుడు వస్తుందంటే ఆఫ్టర్ డిజిటల్ సైన్. ఒక కమిషనర్ డిజిటల్ సైన్ అయిపోయిన తర్వాతనే ఆర్డర్ కాపీ వస్తుంది. దాన్ని మీకు ఎలాగో మాకంటే ముందు ఎక్కువగా ఆర్డర్స్ తెలిసిపోతూ ఉంటాయి. అది అడిషనల్ కమిషనర్కి ఇచ్చారని నేను విన్నాను. మరి ఐ డోంట్ నో వెదర్ అడ్రస్ కమిషనర్ చేస్తారు, కమిషనర్ తీసుకోలేదంట సార్. అడిషనల్ కమిషనర్ గారికి ఇచ్చారని నేను విన్నాను. రాకూడదు. ఎస్ సార్, ఎస్ అయినా సార్ ఆయన ఎగ్జాక్ట్ కాదు సార్. ఆయనకు నా మీద ఇష్యూ ఉంటే ఖచ్చితంగా హీ హ్యావ్ ఏ జ్యుడిషియరీ, హీ మస్ట్ బి అప్రోచ్ ద జ్యుడిషియరీ. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు ఒక జ్యుడిషియరీలోనే మనం ఫైల్ చేస్తున్నావు, నువ్వు మళ్ళీ అదే పోవాలి కదా, నువ్వు మళ్ళీ అంతా క్రియేట్ చేయాలి. అది నాకు తెలియదు సార్. అది అడిగినాడు సార్ లాస్ట్లో అడిగినారు సార్. I humbly request the endowments office, please put up inquiry, let me know who is the real father. I am wondering being such a scared and hostic endowment department. Okay, ikkada inquire and let me know who is the father. This is job to the judiciary. The job is by the judiciary. నేను ఒక నిమిషం నన్ను చదవనియండి. ఇలాంటి డిపార్ట్మెంట్లో, ఇది ఒక పవిత్రమైన డిపార్ట్మెంట్లో ఒక అనెథికల్ పర్సన్ ని ఎలా ఉంచారు అనేది అతను ఎలిగేషన్ చేస్తూ, ఒకవేళ ఇది ఎథికల్ అయినప్పుడు ఆవిడ ఆ తండ్రి కాదనుకున్నాడు కదా, బిడ్డ ఎవరు కాదండి అని అది యాస్పెక్ట్ లో కమిషనర్ గారు దీనికి జ్యూరిస్డిక్షన్ సార్ తేల్చడానికి అక్కడ వరకు మీరు అది మరి ఎథికల్ కాదని నేను మీకు అడుగుతున్నాను సార్. కమిషనర్ గారు కాదు కదా, మీరు అడిగారు కాబట్టి ప్రతి ఒక్కరికి సరే సార్, ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఉంది ఎవరికైనా అడగడానికి. మీ కుల సంఘం ప్రకారమే మేము డైవోర్స్ తీసుకున్నాం అంటారు. అంటే మీరు ఇన్ని రాజ్యాంగం చట్టం ప్రకారం తీసుకున్నారు, అప్పుడే మ్యూచువల్ డైవోర్స్ చేసుకోవచ్చు. నేను ఆయనకు రాసి ఇచ్చిన, ఆయన నాకు రాసి ఇచ్చినాడు సార్. అది మనం కోర్టులో మేమిద్దరం డైవోర్స్ మెంటల్లీగా ఫిజికల్గా ఒక ఓన్లీ నేను ఆల్రెడీ ఇప్పుడు మీకు చూపించాను కదమ్మా, 2016 నుంచి నేను నీతో సంసారం చేయడం లేదు కదా అని నేనే మెసేజ్ పెట్టాను. నెక్స్ట్ నా పిల్లల కోసమే అతను కంపల్సరీ ఉంటాడు. ఎందుకంటే యాజ్ అ ఫాదర్గా అతని మినిమం నీడ్స్ క్లియర్ చేయాలి. అతను నా న్యూ బోర్న్ బేబీ నాతో ఉన్నాడు సార్. ప్రెసెంట్ నేనే నా దగ్గర ఉన్నాను.
ఇంకా రిలేషన్ ఏమీ లేదు. మదన్ మోహన్ కి నా బిడ్డకి ఎలాంటి సంబంధం లేదు. ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఆ బాబుకి తండ్రి పోతిరెడ్డి సుభాష్. ఇది వెరీ క్లియర్. సుభాష్ మీరు మ్యారేజ్ చేసుకున్నారు? ఎస్ మేమిద్దరం చేసుకున్నాం. అఫీషియల్గా కాదు సార్, మేమిద్దరం ఇష్టపడి చేసుకున్నాం. తర్వాత అత్తమ్మ వాళ్ళందరూ అగ్రీ అయ్యారు. ఆ ఫొటోస్ కూడా కావాలంటే లేదు, నేను చేసుకోలేదు రిజిస్ట్రేషన్. నెక్స్ట్ మీరు ఇందాక చాలా చాటింగ్ చేశారు, ఎఫ్బీసీ చాటింగ్ చేశారు నాతో. అవును. మీరు కంప్లైంట్ పెట్టారు, ఏ స్టేషన్లో కంప్లైంట్ పెట్టారు? నేను యాజ్ ఏ ఎంప్లాయీగా మదన్ గారు చేశారని చెప్పారు. ఎస్ సార్, నేను ఎందుకు సార్ ఇందాక అడిగారు ఎందుకు ముందుకు వెళ్ళలేదంటే కేవలం 2 ఆడపిల్లలే సార్. ఆడపిల్లల కోసమే నేను ఈ రోజు వరకు కూడా నేను ఆగాను. ఎప్పుడైతే ఆయన పోయేసేసి డిపార్ట్మెంట్కి లెటర్ పెట్టిన రోజు కూడా నేను ఏం బాధపోలేదు సార్. నాకు తెలియలే అసలు లెటర్ పెట్టి నాకు వాన్ చేసి వెళ్ళాడు, నేను పోతాను, మీ కమిషనర్ మాట్లాడతాను, నీ పరువు తీస్తా, అంతు తీస్తా అని. మాట్లాడుతుంటారులే అనేసి నేను లైట్ తీసుకుని ఎప్పుడైతే లెటర్ ఇంకా గురించి నాకు తెలిసిందో నేను స్ట్రైట్ అవే పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. నాకున్న ప్రైమరీ అప్రోచ్మెంట్ పోలీస్ స్టేషన్ కాబట్టి, ఎందుకంటే నాకు అప్పటికే థ్రెటన్ ఉంది, బిడ్డను చంపే అని. సో దట్ నేను వెంటనే వెళ్ళాను పోలీస్ స్టేషన్కి. అంతవరకు మీరు ఎందుకు అడగలేదంటే నా దగ్గర సమాధానం నా పిల్లలు కాబట్టి నేను వెళ్ళలేదు. ఎవరైతే భార్య ఉందో భార్యకి భర్త భరణం చెల్లించుకోవాలి, మిమ్మల్ని ఆయన 30 కోట్లు డిమాండ్ చేశారు. 50 లక్షల డిమాండ్ కూడా 30 కోట్లు ఈయనకి ఓన్లీ డెఫినెట్గా 30 కోట్లు ఎందుకు అడుగుతున్నాడంటే అతనికి ఎవ్వరూ లేరు. అతని సంపాదన అంతా కూడా 1 లక్ష రూపాయల జీతం మీదనే. ఆ 30 కోట్లు కూడా విజయసాయిరెడ్డి గారి పేరు పెడితే ఆయన దగ్గర నుంచి నాకు వస్తాయని ఆశతో ఖచ్చితంగా ఆయన రాశాడు. ప్రతి చాటింగ్లో కూడా విజయసాయిరెడ్డి గారి పేరే రాశాడు. అరే నా పిల్లలు ఉన్నారు సార్, నాకు దేనికి రాయాలి సార్? నేను ఆల్రెడీ మేమిద్దరం కలిసి మ్యూచువల్ డైవర్స్ కూడా వేసినాం సార్. దేని మీద సార్? మ్యూచువల్ డైవర్సే ఫైల్ చేస్తున్నాను సార్ కోర్టులో. సో మీరు ఆయన 30 crores డిమాండ్ చేస్తామనే తప్పు. ఆయన భర్తగా అంటే భర్త అయినా కంపెనీ భర్త చూస్తూ ఉన్నాడు. ఆయన 30 crores డిమాండ్ చేసినప్పుడు మీరు ఎందుకు కేసు పెట్టలేదు? నేను ఎలాగో ఇవ్వలేను సార్. దేనికి సార్ నేను ఫైల్ చేయాల్సింది? అతను నా బిడ్డలకి తండ్రి. అతను నాకు కంప్లైంట్ చేయాల్సిన అవసరం అనిపించలేదు. ఎందుకంటే అతను నా బిడ్డలకి తండ్రిగా ఉన్నాడు. నేను ఈ రోజు కూడా మదన్ మోహన్ మీద కంప్లైంట్ చేయడానికి నేను రాలేదు. కేవలము ఇంకా ఇది ఎక్స్ట్రీమ్ స్టెప్ అయిపోయిన తర్వాత ఆయన ఇంకా వద్దు అని అనుకున్న తర్వాత నేను ముందుకు వచ్చి నేను మాట్లాడతాను. అది కూడా పిల్లల పేరు మీద వేస్తాను. ఏడంట సార్, డబ్బు ఫస్ట్ నుంచి డబ్బే సార్. నా లైఫ్ సార్ మీరు ఫస్ట్ నుంచి చూస్తారు. నాకు ఇచ్చాడు సార్ 30 లక్షలు. మీరు సార్ మీకు చూపిస్తాను, నాకు ఇచ్చాడు కూడా. అండ్ లీగల్గా బ్యాంక్ ట్రాన్సాక్షనే రాశాను సార్ మా ఇంట్లో. సార్ ఇదిగోండి భయ్యవారే సార్, మీరు భయ్య సార్ ఇది సెకండ్ పేజ్ ఉంటుంది. 30 లక్షలు నాకు ఇచ్చాడు సార్. ప్లీజ్ ఇప్పుడు మదన్ మోహన్ మీరు ఎక్కడున్నారు, ఎవరితో ఉన్నారు అన్ని చేయగలిగారు. మీరు మదన్ మోహన్ మీద ఎటువంటి ఎంక్వైరీ నాకు అవసరం లేదు సార్. అదేంటండి ఎందుకు సార్? నేను ఆయనతో ఉంటాననుకున్నప్పుడు కూడా ఇవాళ విడిపోయిన లవర్స్ కూడా ఎంక్వైరీ పెడుతున్నారు. నాకెందుకు సార్? నేను మొన్న ఇచ్చాను కదా సార్. ఆయన బయటకు వచ్చి ఇప్పుడు అంతవరకు ఆయన నా గురించి ఏమైనా బయటకు వచ్చాడా? ఈ రోజు వరకు కూడా మదన్ మోహన్ మానిపాటి ఇన్ని లాస్ట్ 3 months నుంచి విజయసాయిరెడ్డి గారి గురించి, సుభాష్ గురించి చాటింగ్ చేస్తాం మదన్ మోహన్. మరి ఇన్ని రోజుల నుంచి బయటకు రాలే. ఈ రోజు ఎందుకు బయటకు వచ్చినట్టు అది నాకు తెలియదు సార్. అది నేను ఎలా చెప్పగలుగుతాను? నేను అది ఆయనకే తెలియాలి, వచ్చిన ఆయనకే తెలియాలి. That will be, I will be asked to do the source.
అక్రమ సంబంధం అమ్మ, మీరు లివింగ్ రిలేషన్ గురించి, అడల్టరీ గురించి, అమ్మ మీరు ఒకసారి చూడండి. లివింగ్ రిలేషన్ గురించి, అడల్టరీ గురించి సుప్రీం కోర్ట్ ఈస్ ఆల్సో గివెన్ జడ్జిమెంట్స్ అండ్ ఆర్టికల్ 14 హోప్ఫుల్లీ ఉండొచ్చు సార్. నేను చెప్తాను. మదన్ మోహన్ మానిపాటి వెనకాల నా స్నేహితుడు ఒక అతను ఉన్నాడు. అతని పేరు రమణారావు అలియాస్ రామ్. ఇతను ఇటు సుభాష్కి పెట్టిగా స్పైగా ఉన్నాడు, అటు అతనికి స్పైగా ఉన్నాడు. ఐ డోంట్ నో మరి ఎందుకు అతను ఏం ఎక్స్పెక్ట్ చేసి నన్ను ఇంత, ఎందుకంటే నా ప్రతి మూమెంట్, నేను ఇక్కడెక్కడో విజయవాడ తాడేపల్లిలో ఉంటున్నా, ఆయప్ప హైదరాబాద్లో ఉంటాడు, ఇక్కడ ఏం జరుగుతూ ఉంది ఏం కథ అనేది ఈచ్ మూమెంట్, నేను ఏ రోజు ఎన్ని గంటలకు బయలుదేరిపోతా ఉన్నానో కూడా ఆయప్పకి తెలిసిపోతూ ఉంది. నా ఇంటికి మా ఆయన ఎన్ని గంటలకు వస్తూ ఉన్నాడో కూడా ఆయప్పకి తెలిసిపోతూ ఉంది. నన్ను మెసేజ్లన్నీ పెట్టాడు, వచ్చాడు వాడు అనేసి మళ్ళీ మెసేజ్లు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాడంటే ఈ హ్యావ్ ఏ గుడ్ స్పై హియర్. ఇంత 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 రౌండ్ సర్కిల్లో నా లైఫ్ అనేది లీడ్ అయింది. అది మీరు అర్థం చేసుకోండి. ఐ డోంట్ నో సార్. ఇప్పుడే చూసారు కదా మీరు మెసేజ్. ఎవరికి రామ్ గురించి మాట్లాడుతున్నారా ఏమో, మరి ఏముండొచ్చో నాకు తెలియదు. నేను ఎలా చెప్తాను సార్? ఉండొచ్చేమో, నాకు ఎలా తెలుస్తుంది? వాళ్ళ ఇంటెన్షన్స్ ఏమున్నాయి నాకు ఎలా తెలుసు? సరే ఇదిగోండి 30 లక్షలు నాకు ఇచ్చాడు. సార్ ఫైనల్గా నేను చెప్పాలనుకుంది ఏంటంటేనండి, మొత్తం కూడా తప్పుడు ప్రచారం జరుగుతూ ఉంది. దయచేసి మీరందరూ కూడా ఓ ఫ్రెండ్ అనుకుంటారో, సిస్టర్ అనుకుంటారో, లేకపోతే మీ ఇంట్లో పిల్ల అనుకుంటారో, లేకపోతే పోనీ రోడ్డు మీద పోయి ఆడపిల్ల అనుకుంటారో, కనీసం హ్యూమన్ రైట్స్ అంటే ఉన్నాయండి నాకు. అట్లీస్ట్ దాన్నన్నా కాపాడండి. ఇంత క్యారెక్టర్ అసాసినేషన్ ఇస్తా ఉన్నా, రేపు పొద్దున బయటకు పోయి నేను ఎట్లా మోహన్ చేయించాలా, ఎట్లా ఉద్యోగం చేయాలా? పులిస్ స్టాప్ పెట్టారు, పులిస్ స్టాప్ పెట్టేశారు సార్. మీరే పులిస్ స్టాప్ పెట్టేశారు. విజయసాయి రెడ్డి సార్ ఫోటో, ఒక్క నిమిషం, నాకు తెలియదు సార్, నాకు తెలియదు సార్. నేను యాజ్ ఎ ట్రైబ్గా నేను సక్సీడ్గా అయ్యాను నా లైఫ్లో. ఒక ఎస్టీ అమ్మాయిగా నేను చదువుకొని, ఎందుకంటే ఎస్టీలో చాలా తక్కువ మంది చదువుకుంటారు, చాలా బాగా మాకు అన్ని ఫెసిలిటీస్ ఉండవు. అయినా సరే నేను లా గ్రాడ్యుయేషన్ ఫస్ట్ టైం నేను మా కుటుంబం మొత్తంలో ఒక ఆడపిల్ల హైదరాబాద్కి పోయి చదువుకున్న పిల్లలు నేను ఒక్కదాన్ని ఫస్ట్ టైం. నేను పోయి చదువుకున్నా, నేను ప్రాక్టీస్ చేసుకుంటేనే, ఇంటర్న్షిప్ చేసుకుంటేనే నేను చదువుకున్నా. అది 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 నా ప్యూర్ పర్సనల్ సార్. నాకు సుభాష్తో కనుక ఏమైనా ఇష్యూ ఉన్నా, సుభాష్కి నాతో ఏమైనా ఇష్యూ ఉన్నా నేను కోర్టు అప్రోచ్ అవుతాను. దయచేసి సుభాష్ గురించి అయితే మాత్రం నేను మాట్లాడడానికి రాలేదు. ఎందుకంటే నా రిలేషన్ని ఉన్నాయి చూపించాను సార్. నా రిలేషన్ని బ్రేక్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నాకు ఒక బిడ్డ ఉన్నాడు, బిడ్డకి తండ్రి కావాలి. దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఎంటైర్ ఎపిసోడ్లో నేను ఒకటే చెప్పాలనుకున్నాను సార్. విజయసాయి రెడ్డి సార్ పెద్ద మనిషి, నాకు ఆయనకి వయసు ఎంత తేడా ఉందో మీ అందరికీ తెలుసు. ఒక తండ్రి లాంటి స్థానంలో ఉన్న ఆయనతో మీరు దయచేసి 2 చేతులు ఎత్తి మొక్కుతా ఉన్నాను. కనీసము నాలాగా ఒక ఆఫీసర్, ఒక ఎమ్మెల్యే దగ్గరకు, మినిస్టర్ దగ్గరకు పోయి మాట్లాడాలన్నా మినిస్టర్లు భయపడేలాగా చేయొద్దు, అట్ ద సేమ్ టైం ఆఫీసర్లు భయపడేలాగా చేయొద్దు. కనీసం ఈరోజు నేను ఏదైనా మహాన్యూస్ ఛానల్కి, ఇదే మహాన్యూస్ ఛానల్పై కూర్చొని మాట్లాడాలన్నా ఇదే వంశీ గారితో మాట్లాడి నాకు భయంగా ఉంది. అరే దేనికి వచ్చిందో ఈ అమ్మాయి అని క్రియేట్ చేస్తారేమో అని. ఆ క్రియేషన్ దయచేసి మీరు మాకు ఇవ్వద్దు. నేను అలా అనట్లేదు సార్. నేను అలా అనట్లేదు సార్. సార్ నేను అలా అనట్లేదు సార్. కానీ ఒక్క చిన్న మాట, అరే మన ఊర్లోనే ఉంది ఆ అమ్మాయి, మనందరం కూడా దుర్గా టెంపుల్లో పనిచేసిన ఒక్క మాట మాట్లాడి ఉండొచ్చు కదా సార్. ఐ వాంట్ టు సే అనదర్ థింగ్ సార్. ఏదైతే నేను సస్పెన్షన్ పీరియడ్ జరిగినానో దాని గురించి అంత క్లారిటీగా చెప్పాను. అది నేను ఛార్జెస్ కూడా ఇస్తాను. నేను వర్క్ చేసింది ఇదే విజయవాడలో ఎన్నో ఎవిక్షన్స్కి నేను ఆల్రెడీ నోటీసులు చేసినాం. విశాఖపట్నంలో కూడా చేస్తున్నాం. ఇక్కడ ఫణి కుమార్ అని ఒక ఇన్స్పెక్టర్ ఉన్నాడు. ఆ ఇన్స్పెక్టర్ వల్ల ఎంటైర్గా ఈ ఆంధ్రజ్యోతి పేపర్ ఉండొచ్చు, ఈనాడు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, ఇంత ఓపెన్ మీడియాలో ఐ జస్ట్ వాంట్ టు రిక్వెస్ట్ ఫర్ యూ ఎవ్రీథింగ్. దయచేసి మీరు పేపర్లో రాసేటప్పుడు పర్సనల్గా పెట్టుకోకండి సార్. ఎందుకంటే దానివల్ల మాకు మెంటల్గా కానీ చాలా డిస్టర్బ్ అయిపోతుంది. సెక్షన్ 354 కూడా మోడెస్టీ ఆఫ్ ఉమెన్ ఎంత జరుగుతా ఉంది పేపర్లో సార్. పేపర్లో కనీసం అదన్నా మీరు రిక్వెస్ట్ చేయండి. మీడియా అంటే ఇట్ ఈస్ వెరీ స్ట్రాంగ్. నేను ఈనాడు పేపర్లో చూసా, చదువుకొని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యాను. చాలా గౌరవం ఉంటుంది మీడియా అంటే.
ఇంత దిగజారుగా మాట్లాడతారా మీడియా అనేది? రేపు పొద్దున్న ఫ్యూచర్ జనరేషన్కి మీరు కనీసం నిలబడాలి సార్. లేదంటే గవర్నమెంట్కి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, కొన్ని రూల్స్ అన్నా మార్చండి జర్నలిజంలో అట్లీస్ట్. ఇప్పుడు నేను మాట్లాడాను కదా సార్. మీరు విజయసాయి గారి గురించి పదే చాటింగ్ మీ హస్బెండ్ చెప్పారని చెప్పారు కదా, ఎప్పుడన్నా సాయి రెడ్డి గారు పెద్ద మనిషి ఎందుకు ఆయన గురించి మాట్లాడలేదు? ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ సార్, ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చాటింగ్. ఎవరు అతను 1 వేలో మాట్లాడతారు కానీ 2nd వేలో మాట్లాడారు కదా సార్ ఎవరు కూడా. నేను ఎంత రిక్వెస్ట్గా మెసేజ్లు పెట్టాను, కోపం వచ్చినప్పుడు నేను కూడా మాట్లాడాను. ఫైనల్గా నేను మీ అందరికీ లేదు సార్, ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది, ఫోన్ స్విచ్ ఆఫ్. ఆడ సిఎస్ఐ గారు కూడా మాట్లాడారు. ఫైనల్గా ఐ జస్ట్ వాంట్ టు రిక్వెస్ట్ యూ ఆల్ సార్, దయచేసి ఒక పెద్ద మనిషిని ఆయనని మీరు అనేటప్పుడు కనీసం ఒక మాట అడిగిండాల్సింది అడగలేదు. ఇప్పటికైనా దయచేసి అర్థం చేసుకొని నా బిడ్డకి తండ్రి సుభాష్, ఇది మీరు ఇప్పుడైనా మీరు నమ్మి మీరు ఏదైతే మాట్లాడారో అదంతా కూడా ఒక్కసారిగా మీరు కనీసం చేయండి. ఏదైనా ఉంటే జ్యుడిషియరీకి నేను అప్రోచ్ అవుతాను. నాకు పర్సనల్గా ఏమైనా ఇష్యూ ఉంటే సుభాష్తో నేను అప్రోచ్ అవుతాను. ఇంతకు మించి నేను మీ దగ్గర నుంచి ఏం కోరుకోవట్లేదు. అట్లీస్ట్ రాజే విజయవాడకి ఒక వేరే ఊరి నుంచి వచ్చిన ఒక అమ్మాయి ఇక్కడ పనిచేస్తుందనైనా సరే మీరు చెప్పండి చాలు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్ సార్. థ్యాంక్స్ మీ అందరు కూడా ఈరోజు కనీసం నా మొర వినడానికైనా మీరు అందరూ వచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఆల్ ఈచ్ అండ్ మీ ప్రతి పేరు మీద కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇప్పుడైనా గవర్నమెంట్ ఆఫీసర్ రైట్స్ కాపాడండి.